కన్యా రాశి ఫలాలు. నెలవారీ జాతకం 2024 ప్రకారం కన్యారాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ నెలలో హెచ్చు తగ్గులు ఉంటాయి. మీ వ్యాపారంలో సానుకూల మరియు చెడు పరిణామాలు రెండూ ఉంటాయి. కాబట్టి మీరు మీ పనిలో చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే చిన్న లోపం కూడా మిమ్మల్ని వేడి నీటిలో దింపవచ్చు. వివాహం సంఘర్షణ మరియు సంక్షోభంతో నిండి ఉంటుంది. చిన్న చిన్న విభేదాలు ఇంటి ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. కెరీర్ పరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పనులు చేసే వారికి నెల ప్రారంభంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 10వ ఇంటికి అధిపతి అయిన బుధుడు 8వ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. దీని వలన మీరు మీ ఉద్యోగం పట్ల అసంతృప్తిని కలిగి ఉంటారు. రాహువు, సూర్యుడు మరియు శుక్రుడు ఇప్పటికే ఉన్న ఈ తిరోగమన స్థితిలో బుధుడు ఏప్రిల్ 9న మీ 7వ ఇంటికి వెళ్తాడు. దీనివల్ల కొంతకాలం ఉపశమనం పొందవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే పంచమ స్థానానికి అధిపతి అయిన శని జాతకంలో 6వ ఇంట్లో ఉండి విద్యను ప్రోత్సహిస్తాడు. అయితే అతను కుజుడు కూడా కూర్చుని అనేక సందర్భాల్లో మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తాడు. మీ ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు మరియు ఇది మీ అధ్యయనాలపై ప్రభావం చూపవచ్చు, ఎందుకంటే మీ ఆరోగ్యం ప్రభావం మీ అధ్యయనాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం ఈ నెల కుటుంబ జీవితంలో నిరాడంబరంగా ఉంటుంది. నెల ప్రారంభంలో 9వ ఇంట్లో కూర్చున్నప్పుడు బృహస్పతి మీ 2వ ఇంటిని తిరోగమన బుధుడు కలిగి ఉంటాడు. మీ మాటలు ప్రేమ మరియు తర్కంతో నిండి ఉంటాయి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇష్టపడతారు. మీరు శృంగార సంబంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. 5వ ఇంటికి అధిపతి అయిన శని 6వ ఇంట్లో కుజుడు కలిసి ఉంటాడు. దీని ఫలితంగా మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య విభేదాలు మరియు కలహాలు ఏర్పడవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ మాసం ఆర్థిక హెచ్చు తగ్గులను స్పష్టంగా చూపిస్తుంది. ద్వితీయ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీ 7వ ఇంట్లో ఉచ్చ రాశిలో ఉండటం వల్ల వ్యాపారంలో లాభాన్ని కలిగిస్తుంది. ఈ నెల మొత్తం మీ రాశిలో కేతువు కూర్చుని ఉండటం వల్ల ఆరోగ్యం పరంగా బలహీనంగా కనిపిస్తుంది. పరిహారం: శనివారం నాడు శ్రీ శని చాలీసా పఠించండి.